హాయ్ అండి. ఈసారి మేము స్మైలీ బర్త్డే కోసం మేము ఏమేమి షాపింగ్ చేసామని మీకు చూపిస్తాము. యాక్చువల్లీ ఈసారి స్మైలీ బర్త్డే ఇంటి దగ్గర వస్తుంది దసరా హాలిడేస్లో. కానీ దసరా హాలిడేస్లో ఇంటి దగ్గర బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలంటే స్మైలీ బాగా ఏడుస్తుంది. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు, అందరికి ఫ్రెండ్స్తో కలిసి నేను బర్త్డే చేసుకుంటే నాకు చాలా గిఫ్ట్స్ వస్తాయి. నేను ఇంటి దగ్గర బర్త్డే చేసుకోను, అమ్మమ్మ తాతయ్యని నాయనమ్మ తాతయ్యని ఇక్కడికే రమ్మనని గొడవ చేస్తుంది. సో మేమేం ప్లాన్ చేసామంటే అక్కడ కూడా వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తారు కదా, నీకు ఇట్లా బర్త్డే చేసుకుందు అని. బర్త్డే అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి, గిఫ్ట్స్ కోసం అని కాకోకుండా అని చెప్పి మేము అందరితో ఒక్కొక్క గిఫ్ట్ ఇలా ఇద్దాము అని చెప్పేసి ఒక ప్లాన్ చేసి తన బర్త్డేకి అయితే కొన్ని షాపింగ్ చేసాము. తను చిన్న చిన్న టాయ్స్ చిన్న వాటితోనే ఎక్కువ ఇష్టపడుతుంది. తను చూసే మొబైల్లో ఉన్న వీడియోస్తో కనుక ఎలాంటి ఇష్టపడుతుందో తన కోసం కొన్ని చూసి ఎవరి దగ్గర నన్ను ఉన్నప్పుడు చూసినప్పుడు మమ్మీ ఇలాంటివి కావాలి అని చెప్పుద్ది కదా, సేమ్ తనకు అలాంటివి అనే తీసుకున్నాము. ఈసారి తన బర్త్డేకి డ్రెస్ మొన్న టీచర్స్ డే ఉన్నప్పుడు టీచర్స్ ఒక శారీ కట్టుకొని రా అన్నారు. తనకి 3 ఇయర్స్కి శారీ ఎలా కట్టుకుంటుంది అని అంటే, మమ్మీ మా ఫ్రెండ్స్ శారీ లాగా కట్టుకునే డ్రెస్ తీసుకొచ్చారు, నా బర్త్డేకి అలాంటి డ్రెస్ తీసుకొని రా మమ్మీ అనింది. సరే అని చెప్పేసి బాగా సెర్చ్ చేసి తనకు ఒక బర్త్డే డ్రెస్ తీసుకున్నాము. ఇలా శారీ మోడల్లో తనకు ఒక ఈ డ్రెస్ తీసుకున్నాం. చూడండి డ్రెస్ ఎలా ఉంది. ఇలా తనకి ఈ కలర్ ఇప్పటి వరకు తనకి ఇలా లేదు. ఇది శారీ మోడల్లో ఇలా వస్తుంది. ఇక్కడ కూడా శారీ ప్లేటింగ్ ఎలా పెట్టారో అలా శారీ ప్లేటింగ్ పెట్టారు. అలా అని చెప్పేసి తనకి డ్రెస్ అయితే తీసుకున్నాము. తనకు శారీ మోడల్ డ్రెస్ కావాలి, శారీ మోడల్ డ్రెస్ కావాలి అని అంటుంది. లాస్ట్ టైం ఒకసారి చిన్నుకి రాఖీ కోసం చరణ్ వాళ్ళు అలా డ్రెస్ తీసుకొచ్చారు. అక్కకుంది, నాకు ఆ డ్రెస్ లేదు, నాకు ఆ డ్రెస్ కావాలి అని అంటుంది. ఓకే శారీ మోడల్ డ్రెస్ అన్నది కదా అని ఇలా తీసుకున్నాము. ఇంకొకటి, డాడీ ఇంటి దగ్గర బర్త్డే చేస్తాం కదా, ఇంటి దగ్గర బర్త్డే కాబట్టి నేను డాడీ డ్రెస్ కావాలి, నాకు కూడా ఒక డ్రెస్ తీసుకొని రామ్మా స్మైలీ కోసం అని చెప్పేసి అన్నారు. అలానే తనకి ఇలా షరారా తీసుకున్నాము మల్టీ కలర్లో. ఇది కూడా తనకు చాలా బాగుంటుంది. ఇలా పేరప్ చేయొచ్చు. కొంచెం మందికి ఇలా ఉంటే హ్యాండ్స్ నచ్చదు కాబట్టి ఇలాంటప్పుడు మనకి ఇందులో లోపల వేసుకోవడానికి స్ట్రక్ టైప్లో కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే వర్క్ టైప్లో ఇచ్చారు. చూడండి ఈ మల్టీ కలర్ది ఇక్కడ కూడా ఇచ్చారు డిజిటల్ ప్రింట్తోనే. ఇది డిజిటల్ ప్రింట్ కనుక పొయ్యేది కాదు. ఇది చూడండి పైన అక్కడక్కడ చమ్కీ వర్క్ షైన్ అవుతూ వచ్చింది. సో డాడీ ఇది ఇచ్చినట్టుంటుందని ఇక్కడ వర్క్ కూడా చాలా బాగుంది. అలా అని చెప్పేసి స్మైలీకి కూడా షరారా మోడల్ ఒక్కటి కూడా లేవు అని చెప్పేసి డాడీ తీసుకున్నారని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ స్వాతి వచ్చేసి స్వాతి తన సైడ్ నుంచి అని చెప్పేసి ఈ డ్రెస్ తీసుకుంది. ఇలా నైట్ స్టోన్స్ కనుక ఇలా బాగుంటుందని ఇక్కడ కూడా సెల్ఫ్లో వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో ఇది కూడా వర్క్. ఈ క్లాత్ కూడా బాగా షైన్ అవుతుంది, ప్లస్ చాలా సాఫ్ట్ కూడా ఉంది. అలా అని చెప్పేసి స్మైలీ కానీ ఈ డ్రెస్ తీసుకున్నాము. ఇది స్వాతి తీసుకుంది, ఇది తన బర్త్డే కోసం అని డ్రెస్. ఇంకొకటి వీళ్ళు చిన్నుకి స్మైలీకి ఇద్దరికి ఇలా ఈ టీషర్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి ఇద్దరికి ఇలా టీషర్ట్స్ తీసుకున్నాము. ఇద్దరికి సేమ్ ఒకేసారి వేద్దాము అని చెప్పేసి వాళ్ళ డాడీ ఇద్దరికి సేమ్ ఉండేలాగా ఒక డ్రెస్ తీసుకోవాలనంటే ఇలా తీసుకున్నాము. ఇద్దరికి చిన్నుకి స్మైలీకి సేమ్ వచ్చేలాగా ఇది వాళ్ళిద్దరి కోసం అని తీసుకున్నాము. ఇద్దరికి స్మైలీకి చిన్నుకు అని ఇలా పట్లంగాలు కుట్టించాము. ఇది పట్లంగాలు బర్త్డే కని కాదు, ఇలా ఒకటి తీసుకొని ఇద్దరికి సేమ్ స్టిచ్ చేయించమని అలా అడిగారు వాళ్ళ డాడీ. అలా అని చెప్పేసి వాళ్ళకి ఇద్దరికి ఇలా స్టిచ్ చేయించాను. కానీ ఇంకా బ్లౌజ్ కొంచెం ఆల్టరేషన్ ఉందని చెప్పేసి నేను బ్లౌజ్ ఆల్టరేషన్కి ఇచ్చాను. ఇది కూడా శారీ మోడల్లో స్మైలీ అడిగింది కాబట్టి బ్లౌజ్ పైన శారీ లాగా వచ్చేటట్టు ప్లేటింగ్ పెట్టి సేమ్ ఇంతకుముందు చూపించిన ఫ్రాక్లో ఎలా వచ్చిందో అలా చేయాలని చెప్పేసి ఇచ్చాను.
ఇది చిన్నుకి స్మైలీకి ఇద్దరికి సేమ్ లంగాని. ఇంకా డ్రెస్సెస్ అయిపోయాయి. ఇక తనకి ఇష్టమైన, తను మెయిన్ అడిగేది తనకు టాయ్స్ కావాలి, తను ఓన్లీ నాకు గిఫ్ట్స్ ఉండాలి, ఇలా బర్త్డేస్కి అన్నీ అని అలా గొడవ చేస్తుంది కదా. అలా అని స్మైలీ కోసం అని చెప్పేసి ఇలా ఒక పౌచ్ తీసుకున్నాము. లాస్ట్ టైం ఒక ఫ్రెండ్ బర్త్డేకి తనకి ఇలా ఇస్తే నా బర్త్డేకి కూడా ఇలా కావాలి కొనించండి అని అడిగింది. అలానే స్మైలీ బర్త్డేకి ఈ పౌచ్ ఇలా తీసుకున్నాము. తనకి ఇలా పింక్ కలర్ అంటే చాలా ఇష్టం, అందుకోసమని ఇలా పింక్ కలర్దే పౌచ్ ఒకటి తీసుకున్నాము. ఇంకొకటి తను ఎప్పుడు ఫోన్లో కనుక చూస్తూ మమ్మీ నాకు ఇలా డయానాకు అలాంటి అలా ఒక ఫోన్ కావాలి మమ్మీ నేను ఆడుకోవడానికి అని అడిగింది. బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫోన్ కనిపించింది అక్కడ. ఇది ఇలా కనిపించేసరికి ఓకే ఇది బర్త్డేకి గిఫ్ట్స్ అని అడుగుతుంది కదా, ఓకే దీనికి ఇలా ఒకటి తీసుకుందాము అని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోన్ ఇక్కడ మాట్లాడుతూ పెట్టేయచ్చు, ఇలా తీసేయచ్చు. ఇక్కడ నెంబర్స్ కనుక్కున్నాయి, కాల్ మాట్లాడుతున్నట్టు. రియల్ ఫోన్ ఎలా ఉంటుందో అలా పిల్లలు ఫీల్ అవుతూ ఆడుకుంటారు. అందుకే ఈ టాయ్ని తను వేరే దగ్గర చూసి చాలా ఇష్టపడేది. అలా అని చెప్పేసి తనకు ఇది కూడా ఒకటి సర్ప్రైజ్గా ఉంటుంది అని చెప్పేసి తనకి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇదైతే చాలా నచ్చిందండి. ఇది బుల్లెట్ బైక్ తను చూసి ఎప్పుడు అడుగుతుంటుంది, మమ్మీ డాడీని ఇలాంటి బైక్ కొనుక్కోను, ఇలాంటి బైక్ కొనుక్కోను అని అడుగుతూ ఉంటుంది. అలా నేను బయటికి వెళ్తే ఒక ఈ బైక్ కనిపించింది. ఈ బైక్ కనిపించేసరికి తనకు ఓకే ఇది ఎప్పుడు వాళ్ళ డాడీని అడుగుతుంది కదా, దీనికే ఇలాంటిది ఒకటి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. చూడండి రియల్ బుల్లెట్ ఎలా ఉంటుందో అలా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా బుల్లెట్కి ఎలా ఇస్తారో అవి కూడా అన్నీ సేమ్ అలా ఇచ్చారు. అందుకోసం అని చెప్పేసి తన కోసమని ఇలా తీసుకున్నాము. ఇంకొకటి ఇది స్వాతి ఎక్కడో చూసిందంట తీసుకుంది. దాని బర్త్డే అని కాదు, తనకు ఊరికే ఇలా ఇందులో ఒకటి మ్యాచ్ బాక్స్లో ఈ అగ్గిపుల్లో పెట్టేసి దీన్ని ఇలా కాలుస్తారు, ఒక గన్ అని చెప్పేసి ఇది తీసుకుంది. సరే ఇది ఇప్పుడే ఇవ్వడం ఎందుకు, ఇంకా డ్రెస్తో పాటు అప్పుడు ఇద్దువు, అది ఊరికే గిఫ్ట్స్ అని అంటుంది కదా, బర్త్డే చేసేటప్పుడే ఇద్దాము అని చెప్పేసి ఇది కూడా అన్నీ ఇలాగే తీసుకున్నాము. ఇవన్నీ తనకు బాగా ఇష్టమైనవి, తను ఎక్కువ చూసేది. చరణ్ కూడా ఈసారి జాబ్ వచ్చి చరణ్ ఫస్ట్ టైం తన శాలరీతోనే స్మైలీ బుక్ ఏదన్నా తీసుకోవాలి అని అంటే తనకి ఐస్ క్రీమ్ బండి అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ బండి ఒక టాయ్ ఒకటి బుక్ చేసాము, ఇంకా అది రాలేదు. అది వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఉంది ఆ టాయ్ కూడా మీకు చూపిస్తాము. స్మైలీకి ఎక్కువ టాయ్స్ కనుక ఏదన్నా తనకి ఎంత డ్రెస్లు అమౌంట్ ఏది కాదు, తనకి ఎక్కువ ఇట్లాంటి గిఫ్ట్స్ అంటేనే బాగా ఇష్టపడుతుంటుంది. నేనైతే స్మైలీ ఎప్పుడు ఈ బైక్ చూస్తుందా, ఎప్పుడు తను ఎలా సర్ప్రైజ్ అవుతుందా అని చెప్పేసి నేను చాలా వెయిట్ చేస్తున్నాను. తనకి ఎన్ని డ్రెస్సెస్ తీసుకున్నా కానీ మమ్మీ నాకు డ్రెస్సెస్ కాదు, నాకు డ్రెస్సులు వద్దు, నాకు టాయ్స్ కావాలి, నాకు గిఫ్ట్స్ కావాలి అని అడుగుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకున్నా. కానీ చిన్నుకి గిఫ్ట్స్ చూపించాం కానీ స్మైలీకి చూపించలేదు. చిన్ను అడిగింది మమ్మీ నాకు ఈ బైక్ నచ్చింది, నాకు ఒకటి తీసుకోవా అని అనింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చిన్ను కూడా ఇలాంటిది ఒకటి తీసుకొని వస్తాను. నేను మ్యాక్సిమం సేమ్ టాయ్స్ 2 తీసుకోనండి. ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఇద్దరు షేర్ చేసుకోవాలి, ఇద్దరికి అలవాటు అవ్వాలి, ఇద్దరు ఆడుకోవాలి అని చెప్పేసి వేరు టాయ్స్ వాళ్ళకి నచ్చినవి వాళ్ళని చూస్ చేసుకో అంటాను. తన టాయ్ వాళ్ళ చెల్లికి షేర్ చేస్తూ, వాళ్ళ చెల్లి టాయ్ తనకు షేర్ చేస్తూ ఆడుకోవాలి అని. సేమ్ టాయ్స్ 2 ఇంట్లో ఉండడం కంటే 2 టాయ్స్ ఉంటే ఇద్దరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుకుంటారు కదా అని. కానీ ఎక్కువ అలా ఫైటింగ్ కూడా ఏం చేసుకోరండి. ఎప్పుడు నాకు అక్క దగ్గరది కావాలి, చెల్లి దగ్గరది కావాలి అని ఏం ఫైట్ చేసుకోరు, షేర్ చేసుకుంటారు ఇద్దరు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఫైట్ చేసినా ఓకే దానికంటే ఇది బాగుంది అని ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వింటారు. అది నిజంగా నా లక్ అనుకోవాలి. నేను ఇద్దరికి సేమ్ టాయ్స్ అలా ఏం తీసుకోను ఎక్కువ. కానీ చిన్ను ఫస్ట్ టైం అడిగింది మమ్మీ నాకు ఈ బైక్ కావాలి, ఈ బైక్ బాగుంది, నాకు ఈ బైక్ తీసుకురా మమ్మీ అని చెప్పేసి. అందుకే నెక్స్ట్ చిన్ను కూడా ఫస్ట్ టైం ఇలాంటి బైక్ తీసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇవన్నీ స్మైలీ బర్త్డేకి మేము అనుకున్నాయి. ఇంకా కొన్ని టాయ్స్ ఉన్నాయి కానీ ఆ టాయ్స్ బుక్ చేసినా ఇంకా రాలేదు. మెయిన్ అయితే ఈ వరకు ఈరోజు ప్యాక్ చేస్తున్నాము. నేను ఇది శారీ తీసుకొని ఇద్దరికి సేమ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేయించానండి. ఇలా శారీని ఇద్దరికి సేమ్ స్టిచ్ చేయించిన తర్వాత స్మైలీ హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ హైట్కి సరిపోను ఇక్కడ వరకు కట్ చేపించి ఓన్లీ
చిన్ను కూడా ఈ బార్డర్ అయితే చిన్నుకు ఓకే, చిన్ను 7 ఇయర్స్ కాబట్టి హైట్ ఉంటుందని, స్మైలీ 4th ఇయరే కాబట్టి హైట్ తక్కువ ఉంటుంది కదా, ఇంత పెద్ద బార్డర్తో తనకు లుక్ ఉండదని ఓన్లీ ఈ బార్డర్లోనే ఒక ఫిట్ పెట్టించాను. ఇంకా తనకు ఈ హైట్ వరకు ఉంచి ఇది కట్ చేయమని చెప్పాను నేను. ఇది పైన కట్ చేసిన తర్వాత ఇద్దరికి ఇక్కడ వచ్చే క్లాత్తోనే ఇంకా చిన్నుకి స్మైలీకి బ్లౌజ్ పైన వాళ్ళకు ఒక శారీ టైప్లో ప్లేటింగ్ పెట్టేసి హిప్ బెల్ట్తో పెట్టి కుట్టమని చెప్పాను. అలా ఇద్దరికి కూడా కంప్లీట్గా ఒక శారీ ఇద్దరికి వస్తుందండి. ఎందుకంటే 7 ఇయర్స్ 4 ఇయర్సే కాబట్టి ఇద్దరికి కూడా ఒక శారీ కంప్లీట్గా వీళ్ళకు సరిపోయింది. చూడండి ఇద్దరికి కూడా స్మైలీకి చిన్నుకి ఇద్దరికి సరిపోయింది. ఇందులోనే పళ్ళుతోని అన్నీ సేమ్ రావడం వల్ల ఇద్దరికి కూడా మంచిగా ఉంది. లుక్ కూడా బ్లౌజ్ పఫ్ హ్యాండ్స్ పెట్టి కుట్టించాను. అది బ్లౌజ్ వచ్చినాక కూడా ఒకసారి చూపిస్తాను. చాలా బాగుందండి ఇది ఇద్దరికి కూడా. వాళ్ళ డాడీకి ఎప్పుడు ఇద్దరు అమ్మాయిలు కదా, ఇద్దరికి ఇలా మ్యాచింగ్ తీసుకో అంటారు. అందుకోసం అని చెప్పేసి ఈసారి కుట్టించేది కూడా ఇద్దరికి సేమ్ కుట్టించాను. ఇలా వాళ్ళకు మార్నింగ్ ఇద్దరికి బాత్ చేసిన తర్వాత కేక్ కట్ చేసే లోపు ఇద్దరికి ఇలా వేయాలి అని చెప్పేసి కూడా టీ షర్ట్స్ కూడా ఇద్దరికి సేమ్ తీసుకున్నాము. కానీ చిన్నుకి కేక్ కట్ చేసేటప్పుడు డ్రెస్ తీసుకోలేదా ఇంకా అన్నారు వాళ్ళ డాడీ. కానీ చిన్ను చెప్పింది, మమ్మీ నాకు ఇప్పుడు వద్దు, ఇన్ని తీసుకున్నావు కదా, చెల్లి బర్త్డే కదా, నా బర్త్డే అప్పుడు తీసుకుందావు కానీ ఇప్పుడు వద్దు ఇంకా అని. ఎలా ఉన్నాయండి మా గిఫ్ట్స్, మా డ్రెస్సెస్, మా షాపింగ్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. Please like, share and subscribe my videos. Thank you for watching.